నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శ్రీవారి లడ్డు కల్తీ విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు నుంచి తీర్పు వెలువరినా కూడా ఇంకా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అసలు ఏంటి, ఇంకా ఎందుకు ఈ కల్తీ గురించి మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, లడ్డు కల్తీ, శ్రీవారి లడ్డు కల్తీ కోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు సార్. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే ఇప్పటికైనా వాళ్ళు సిగ్గుపడతారేమో అని నేను చూస్తున్నాను. ఒకడు ఒక తప్పు చేశాడు అనుకో, భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశం ఇస్తాడు సరిదిద్దుకోవడానికి. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం మాట దేవుడు ఎరుగు, ఇంకా తప్పులు పునరావృతం చేస్తూనే ఉన్నారు అనుకో, దానికి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించాలి. పూర్వపరాలు అంటాను నేను. ఈ తప్పు సరిదిద్దాలి కదా, ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతారు, ఎందుకు ఇంకా ఎంత అగ్రవేషన్ ఉంటుంది అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఎవడంటే ఎర్రిబాగులేడని పవన్ కళ్యాణ్. నువ్వు అనొచ్చు ఏంటి సార్ ఎలా అని. ఒకటి జడ్డితనం స్టేట్కి ఎంత ప్రమాదకరం అన్నదానికి పవన్ కళ్యాణ్నే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, వాస్తవానికి ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ తపేల ఛానళ్ళకి ఇంత జరుగుబాటు ఎలా జరుగుతుందంటే కేవలం పవన్ కళ్యాణ్ బుర్ర తక్కుతాను. అంటే నువ్వు చూసావా, నేను నీకు సరెండర్ అయిపోయాను అని రాజకీయం ఇవ్వడానికి చేస్తే వాడినోడిని వాడినంత, అదేదో ఉంటుంది చూడు సినిమా డైలాగ్లో, వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టు చంద్రబాబు గారి ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు వాడేయచ్చు మనం, ఏదైనా అట్ ద కాస్ట్ ఆఫ్ పర్సనల్ ఇంటిగ్రిటీస్. నువ్వు అడగొచ్చు ఏంటంటే కల్తీ లడ్డు అంటే ఎంత ఉపోద్ఘాతం చెప్తున్నారని. ప్రజలకు తెలియాలి ఈ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జడ్డితనం నుంచి ఈ లడ్డు విషయం ఎక్కడ బూమరంగా అవుతుంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఓవర్ యాక్షన్ కన్వర్టెడ్ హిందూగా నటించిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సారీ చెప్పాలి కదా. ముక్కు నేలకు రాయవలసిందే. అలిపిరి మెట్ల దగ్గర నుంచి ముడుకుల మీద వెళ్ళి పైకి సారీ చెప్పాలి హిందూ సమాజానికి. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేశారంటే ఈ అరవ శ్రీధర్ని సీన్లోకి తీసుకొచ్చారు. వాడి దరిద్రం అంతా మన నెత్తిమీ పెట్టి మార్కెట్లో ఇది చర్చనీయాంశం చేస్తున్నారు. అది సైడ్కి వెళ్ళిపోయింది. ఈ లడ్డు విషయం సైడ్కి వెళ్ళిపోతుంది. మహా అయితే ఏముంది, ఒక సాక్షి ఛానల్ అట్ట దగ్గర లబోదిబం అంటాడు అతను ఒకడే. ఓ యూట్యూబ్లో నాలెట్టోడో నీలెట్టోడో ఒక 4-5 ఛానల్స్ మేము చేస్తాం. కానీ మన వాయిస్ ఎంత ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేస్తే? చాలా తక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే చూడు, వెనకటికి చూడు, ఆకలిస్తే పులి పిల్లలు తినేస్తుంది, ఇలాంటివన్నీ మనం అనుకుంటే వాస్తవమా కాదంటే ఇలాగే. ఉనికి లేనివాడు రాజకీయంగా ఉనికి కల్పించిన పార్టీలో ఉన్నప్పుడు, గతంలో చూడు బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు తినేయడానికే ఉంటుందని, మంచి ఎవడన్నా నేర్చుకోరా బాబు అంటే మంచి కన్నా చెడ్డ నేర్చుకుని చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో బలి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టించారన్న మాట ఒకవేళ నిజం అనుకుంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టించిన మాట రెండు నిజమే. చాలా మంది ఇప్పుడు అదే అంటున్నారు. ఎందుకంటే జనసేనలో అభివృద్ధి అంటే జనసేన పార్టీ అభివృద్ధి చెందాలి. టాపిక్ కన్ఫ్యూజ్ చేసి ఆ తపేల ఛానల్ అంటే పనికిమాల క్వశ్చన్లు పెట్టి టాపిక్ డైవర్ట్ చేయకు, వాస్తవాలు చెల్లియాలి ప్రజలు. దీని గురించి ఇప్పటి వరకు కూడా ప్రజల సమస్యల గురించి కానీ పార్టీలో ఎవరైనా మనం ఈ పని చేద్దామంటే దానికి సపోర్ట్ చేయకుండా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు పుష్ప సినిమాలో సునీల్ ఉంటాడు, వాడు విలనా లేకపోతే కమెడియనా? విలనే కదా. వాడు డైరెక్ట్ రేట్ చెప్తే అదే చేస్తాడు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు అనే డైరెక్షన్లో ఇవాళ మీ వాడిని బట్టలు ఇప్పి నిలబడమనంటే బట్టలు ఇప్పి నిలబెట్టిస్తున్నాడు. ఇవి ఎలా ఉంటాయంటేనమ్మా, కోతిపుండి బ్రహ్మరాక్షస్ చేయడం, గోరుతో పోయి గొడ్డలతో తీసుకురావడం అన్న వాటికి అమాయకంగా పవన్ కళ్యాణ్ నన్ను బలేసింది పర్లేదు, ఎందుకంటే నేను దాకా జీడిపప్పు పెట్టారు కాబట్టి గొర్రె చెప్తుంది అన్నమాట, నాకు జీడిపప్పు అది బాగా పెట్టారు కాబట్టి రేపు బలేసింది అని చెప్తుంది ఎక్కడైనా గొర్రె. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్తాడు నేను దాకా బాగా మేపారు కదండి అని చెప్పి నన్ను బలిచ్చుకొని పర్లేదు అని సమర్పించేసుకున్న వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత ఉపోద్ఘాతం. ఒక సీరియస్నెస్ టువర్డ్స్ హిందూ సమాజం, హిందూ సమాజం యొక్క మనోభావాలు. పెద్ద జీయర్ ఆడి పైన ఉంటాడు, ఆయన దగ్గర పనిచేసేవాడు పరకామణి సేవలో దొంగతనం చేస్తున్నాడు. ప్రక్షాళించాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ఇది ప్రక్షాళించబడాలా అక్కర్లేదా? పాయింట్ 1. రెండోది, ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఈ పరిస్థితిలో ఈ కల్తీ లడ్డు అనే విషయంలో, కల్తీ లడ్డూలో సాంచివిటీ తగ్గింది, కల్తీ జరిగింది అని మాట్లాడారా? జంతు కొవ్వు కరిగిందని మాట్లాడారా? మాకు ఫస్ట్ కల్తీ పక్క తీద్దాం. ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా కల్తీ లేకుండా ఎవడన్నా అమ్ముతున్నాడు? సామాన్లు మనం కొనుక్కొని వస్తున్నాం కదా జడ్డి వేదవాళ్ళ అలాగే, మనం సామాన్లు ఏం కొనుక్కున్నా కల్తీ లేకుండా ఉన్నాయా? సార్ అంటే బయట మార్కెట్లో నీకు కల్తీ లేకుండా ఉండాలంటే 1 కేజీ గీ కొనాలి అంటే ఆవు నెయ్యి తీసుకోవాలంటే 1500 అలా ఉంది సార్. నేను అడుగుతున్న ప్రశ్నకు ప్రజలకు తెలియాలి ఫస్ట్. మీరు ఏ సామాను కొనుక్కోండి కల్తీ లేకుండా ఉందా?
ఆఖరికి మీరు తినే ఫుడ్ ఎక్కడికైనా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొన్నా అది కల్తీ జరుగుతుందనే కదా సస్తున్నాం మనం అందరం. మిరపకాయ బజ్జీలు కూడా కండామినేటెడ్ ఆయిల్ వాడుతున్నాడనే కదా సస్తున్నాం మనం. అలాగే వ్యాపారం చేసేవాడు వాడు ఒక సేవా దృక్పథంతో స్వామివారికి సేవ చేస్తున్నాడా లేదా వ్యాపారం చేస్తున్నాడా స్వామివారితో? ఇది ప్రజలు ఎందుకు గ్రహించరు? వాడు ప్రాఫిట్ మాడ్యూల్ లేకుండా వాడు ఏమి అమ్మడు కదా. మనందరికీ తెలుసు ఆవు నెయ్యి మార్కెట్లో ఎంత ఉంటుంది, 2000 పైచీలకు ఉంటుంది. మా అపార్ట్మెంట్లో ఒక అతను అమ్ముతాడు జెర్సీ ఆవులు నెయ్యి తీసుకొచ్చి అమ్ముతాడు, ఆవులది 2000 అమ్ముతాడు అతను. ఇది ఎక్కడేది? ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇప్పుడు మనకి కళ్ళ ముందు విజయ డైరీ ఉంది, గవర్నమెంట్దే కదా. అది ఎందుకు సప్లై చేయదు గీ? ఇన్ని బేగాలు పోతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, మేము సేవ తత్పరత అని. హెరిటేజ్ ఎందుకు సప్లై చేయదు గీ? ఎంత గమనించండి. మీరు గమనించినారు ప్రజలు? హెరిటేజ్ సప్లై చేయదు, ప్రభుత్వం తరఫున నడిపిస్తున్న డైరీ విజయ డైరీ సప్లై చేయదు. అమూలోడు రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సప్లై చేసేస్తున్నాడు, అతను సప్లై చేయడు. ఈ బోలే బాబా తొక్క తోటకూరగాయలు ప్రతి బిడ్లోనూ పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. ఇది గమనించిన ఎందుకు ప్రజలు? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సేపు ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో సిబిఐ సమర్పించింది ఎవరికి? సుప్రీంకోర్టుకి. అది అలా కంటిన్యూగా స్క్రోల్ చేయమని పైనుంచి కింద దాకా 673 పేజీలు మొమ్మట్లేదు చెప్పమండి. దీంట్లో ఎక్కడైనా అడల్ట్రేషన్ అన్న పదాలు ఏదో ఫామ్ ఆయిల్ లేదంటే కలర్ కోసం ఏదో కెమికల్ ఏదో కలిపారన్నది చెప్పారు. ఇది మనకి ఎక్కడో ఒక దాకా పోక్కర్లేదు. జూబ్లీస్ దగ్గర వాటిలో ఏమంటారు, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు చూసావా? వాటికి కలర్ కొట్టే కదా అమ్ముతాడు. తెలుసా మనకి? తెలీదా? అది చాలాసార్లు పట్టుబడినాయి కూడా కదా. కానీ కొనుక్కోవడం ఎవడన్నా హ్యాపీడే? లేదు, ఎవరు ఆపలేదు. నేను కొన్నా, నువ్వు కొన్నావు అనుకో, మూడో కారుడు పక్కడు కొంటాడు కదా. కొంటున్నావు ఉదంతాలు మనం చూస్తున్నాం కదా. ఆడికి నువ్వు వెళ్ళి చెప్పేవానా? ఇది మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ కెమికల్ కలిసింది లేదంటే పామ్ ఆయిల్ కలిసింది ఎంక్వైరీ కదా. ఫ్రమ్ ద డే 1 నుంచి తిరుమల ప్రొసీజర్ మళ్ళీ చెప్తాను. ఎన్డీడీబీ రిపోర్ట్ ఫస్ట్ తీసుకుని వస్తాడు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏదైతే ఎస్ వాల్యూస్ ఉంటాయో అవి వాడు సప్లై చేసి ప్రతి లారీకే అదే ఎస్ వాల్యూస్ ఉండాలి. అది మనం తిరుమల ఎంట్రన్స్ అవుతుంటే గరుడ ఎంటర్ అవుతాం కదా, ఆర్చ్లోకి రైట్ సైడ్ ఉంటుంది, ఎవడన్నా చూసుకోండి ఫస్ట్. అక్కడ ఆ ఎస్ వాల్యూని టెస్ట్ చేసి అది ఓకే అయితేనే రావుడికి పంపిస్తారు, అయితే గెట్అవుట్ లారీ ఏదైనా. ఇది గత ప్రభుత్వం అంతకన్నా ఉన్న ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిజెక్ట్ చేస్తూనే ఉన్నాయి వీటిని. దట్ ఈస్ అ రెగ్యులర్ ప్రొసీజర్ ఆఫ్ రెస్పెక్ట్ టు టీటీడీ. కానీ వీటిలన్నిటికీ కాంట్రడిక్షన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాట. ఇట్ ఈస్ ఎ సీరియస్ డెవలప్మెంట్. ఇందులో మీరు ఇంకోటి గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి ధర్మారెడ్డి ఈవో, సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్, కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు టీటీడీ చైర్మన్లు ఈవోలే కదా. ఏ ఛార్జ్ షీట్లు ఎక్కడ వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? గమనించాను ఛార్జ్ షీట్లో. అట్లీస్ట్ వీళ్ళ ఆయల్లో తప్పు జరిగింది, ఇప్పుడు కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కదా. ఛార్జ్ షీట్లో వాళ్ళ ఎవరి పేర్లు లేకుండా ఎంక్వైరీలు ఎందుకు చేశారు? సరే. ఇప్పుడు ఈ బోలే బాబా కన్నా ముందు దాని పేరు ఏంటి? ఒక కంపెనీ పేరు ఉంది, చెప్దాం అది కూడా. తెలుగుదేశం ఆయన 2018 కదా. వాడి దగ్గర ఆవులు లేవనో గేదెలు లేవనో పాలు బయట నుంచి కొనుక్కొని తయారు చేస్తాడు నూనె అని తెలిసి కూడా ఆయిల్ గీ వాడికే కాంటాక్ట్ ఇచ్చారు కదా మీరు. ఇవి ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, అనితమ్మ గారు క్రిస్టియన్ అయినా సరే ఆవిడ హిందూ కింద కన్వర్ట్ అయిపోయింది గవర్నమెంట్ రాగానే. అలాగే మీ ఫామ్లో ఆయన ఆల్రెడీ అదే అడాప్ట్ చేసుకోవడం ఎందుకు ఒప్పుకోరు మీరు? అలా వైజాగ్ స్వామిని తీసుకెళ్ళి కాశీలో మునిగాడు కదా, రుద్రాక్షలు గట్రా వేసుకున్నాడు కదా. ఆ వెసులుబాటు ఉంది కదా మనకు రాజ్యాంగంలో. హిందూ కింద కన్వర్ట్ అవ్వచ్చు, హిందూ ముస్లిం కింద కన్వర్ట్ అవ్వచ్చు. తీసుకున్నాడు ఏమైనా? పవన్ కళ్యాణ్ కళ్ళ ముందు ఉన్నాడు కదా, బ్యాప్టిజం తీసుకున్నాను నేను అన్నాడు, హిందూ కింద కన్వర్ట్ అయిపోయాడు కదా, కన్వర్టెడ్ హిందూ కింద. ఇప్పుడు మీకైతే నా లగ్జరీ ఉంటుందా? రాజ్యాంగం మీకేమైనా ఇటు పక్క ఉన్న వాళ్ళకే రాసామని చెప్పింది ఏంటి? ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగం, మిగిలిన ప్రజల వాడికి రాజ్యాంగం లేదని ఏమైనా రాసిందా? ఇప్పుడు ఇందులో మీరు ఎన్ని బూమెరాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? పాయింట్ 1 60 తెచ్చారు మన ఎత్తికి. అంటే తప్పుకి ఇంకో తప్పే చేస్తారు. ఈ 2 తప్పుల మీద మాట్లాడితే 3 తప్పు చేసేస్తారు. అయితే తప్పుల మీద మేము మాట్లాడకుండా ఉండాలని నేను అనుకుంటున్నా. దాని మీద కూడా స్పందించలేదు కదా ఇంతవరకు. ఎందుకు స్పందిస్తారు? ఎవరు స్పందిస్తారు? అంటే దీని మీద మళ్ళీ ఏంటంటే వీళ్ళకి పెద్దరాయుడు తీర్పులు ఇచ్చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళే చేశారు ఇదంతా. ఇవాళ ఇంకోటి బ్లేడ్తో కోసుకొని చచ్చింది దిక్కుమాల వీడియో వచ్చింది మన దగ్గరికి. చూసావు అది? వీడు ప్రేమ ప్రపాసి సబ్బుతో రుద్దుకోవడం, మాకు ఇవన్నీ అవసరమా? దౌర్భాగ్యం ఉంటుంది. ఒక ఆడపిల్ల ముందు నేను వీడు మాట్లాడుతున్నాను అంటే దాని మీద ఏమీ చర్యలు ఉండవు. ఇంతవరకు మాట్లాడలేదు. జస్ట్ ఒక లెటర్ హెడ్ మీద కొన్ని ఏంటంటే
పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పారు, అంతేగాని ఏంటి కార్యక్రమం? అతనికి ఏమి ఇచ్చారు హోదా ప్రభుత్వం తరఫున? ప్రభుత్వ విప్ అన్నారు. అతనికి అర్థం అన్నట్టుగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ లాగా ర్యాపిడ్ ఎక్స్ ఇంగ్లీష్ అనుకుంటాను. బట్టలు ఇప్పి చూపిస్తున్నాడు. విప్ అంటే బట్టలు ఇప్పి చూపించమని కాదు కదా. ఇంత పనికిమాల వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉంటే ఏం చెప్పాలి? మళ్ళీ వీళ్ళ మొహాలకి ర్యాంకులు ఇస్తారు ఒక్కొక్కడికి. వీడు ఏ ర్యాంకులో, ఏ గ్రేడ్లో వీళ్ళు ఉన్నారు, డి గ్రేడ్లో వీళ్ళు ఉన్నారు. 70-80 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదు. బట్టలు ఇప్పుకుని తిరుగుతుంటే ఇంకేం పని ఉంటుంది? నియోజకవర్గాల్లో ఎవడో బినామీగాని తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అంటే తను చెప్పేది ఏంటంటే తను ఆ వీడియోలలో ఉంది, నేను కాదు అని చెప్పి. లేదు, ఆయన కాదు, వాళ్ళ తాతయ్య గారు వచ్చారు. పోనీ ఆయన వీడియోలో లేడు. వాళ్ళ అమ్మ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిందా లేదా పోలీసులకి? ఈ అమ్మాయి డీజీపీకి లెటర్ రాసింది లేదా? పబ్లిష్ చేసి చూపిస్తుంది కదా అమ్మాయి. పోనీ ఈ నిజాలు లేకుండా కంప్లైంట్లు వెళ్ళిపోతాయా? నువ్వు రిప్పితే అబద్ధాలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇలాంటివన్నీ మాట్లాడితే ఫస్ట్ వైసీపీ హయాంలో జరిగిన కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళందరినీ ఇంట్లో గుండెకి కూర్చోబెట్టారు కదా. వాళ్ళకన్నా హాస్పిటల్లో పెట్టి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోయారండి, మీరేమో మినిస్టర్ అయిపోయారని చెప్పి మళ్ళీ గెలిపించి కూర్చోబెట్టారా? గోరంట్ల మాధవని గెలిపించారా? అంబటి రాంబాబుని గెలిపించారా? ప్రజాస్వామ్యం మేమేం చేయాలి 5 సంవత్సరాల తర్వాత మాకు తెలుసు. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటి? పోనీ మీరేమైనా గోరంట్ల మాధవ్ వచ్చి బట్టలు ఇప్పుకొని తిరిగిన దానికి మీరు ఏం మాట్లాడకుండా నోటి మీద వేలేసుకొని హెడ్ మాస్టర్ గారు సైలెన్స్గా ఉన్నారు మమ్మల్ని. ఈ ఆదిమూలం మొదలెట్టిన దరిద్రానికి ఇప్పటికి సొల్యూషన్ చెప్పారా? కాంప్రమైజింగే కదా. అలా ఇప్పుడు వనజాక్షి గారు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కాంప్రమైజే చూస్తున్నాం కదా. ఆఖరికి మన తిరుపతిలో జనసేన అతను కిరణ్ రాయలు, ఆయనది కూడా కాంప్రమైజే కదా. మీరు అన్నీ వాళ్ళవే వస్తున్నాయి మొత్తం చూసుకుంటే. మొత్తం ఒక లిస్ట్ చెప్తే అలా ఎమ్మెల్యే మినిస్టర్ పిఏ ఆ అమ్మాయినే కదా హెరాస్ చేస్తున్నారు మీరు. వాడి మీద కేసు ఏదే చెప్పండి. వీటికి వీళ్ళ దగ్గర మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. మేమైతే మేము మనం పరంపరం మేము బై కాంప్రమైజ్ పౌరాలు ఎగరేసేస్తారు జవరాల్లో నెలవులాగా. కానీ అసలైన సమస్య ఇది కదా సార్. ఇప్పుడు అదే ఈ సమస్య చుట్టూ ఎక్కడ చర్చ అవ్వాలంటే ఖచ్చితంగా హిందూ పరిషత్లో ఉన్న వాళ్ళు, ఈ బేపన్ సంఘాలు కానీ, లేదా హిందువులు మనోభావాలకు గాయం చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ కానీ, అలాగే దీనికి సంబంధించిన అవసరానికి సంబంధించిన ఎవరైతే తిరుమల ధార్మికతను కాపాడే వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి వాళ్ళందరూ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే అప్పుడు ప్రక్షాళన అని చెప్పేసి అయ్యగారు వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వాళ్ళని అసలు ఏ ప్రాతిపదిక మీరు ప్రక్షాళించారు? సంప్రోక్షణ మీరు ఏ ప్రాతిపదిక మీరు చేశారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు యాక్సెప్ట్ చేశారా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ కదా. ఒప్పుకున్నట్టే కదా. అంటే మీరు అది జరిగిందని ఒప్పుకొని సంప్రోక్షణ చేశారు. మీరు అంటే జరిగిందని వాళ్ళ గౌరవ న్యాయస్థానం ఒప్పుకోలేదు అని చేసి సంప్రోక్షణ చేసిన తప్పు అని మీరు ఎందుకు ఒప్పుకోరు? అంటే మీరేమన్నా అదేంటారు ఆగమశాస్త్రం సంబంధించిన అంశాలతో ముడిపడిన తిరుమల క్షేత్రాన్ని పరిరక్షించే మీరు కూడా పొలిటికల్ కంపల్షన్స్లో వాళ్ళు కోతాడమంటే కోతాట, చెమచెక్కాడమంటే చెమచెక్కాట్లు ఆడుకొని తిరుగుతున్నారు అక్కడ కూర్చుని. దీన్ని సంప్రోక్షించాలని ఏ ప్రాతిపదిక మీరు డెసిషన్ తీసుకున్నారో చెప్పాను ప్రజలకి. నేను ఒక హిందూగా అడుగుతున్నా, నా మనోభావాలకు సంబంధించిన అంశం కింద అడుగుతున్నా. ఉదాహరణకి గ్రహణం ఉంటుంది. గ్రహణం రోజు నెక్స్ట్ డే సంప్రోక్షణ జరుగుతుంది. గ్రహణం ఈజ్ అన్ ఎవిడెన్స్, కనబడుతుంది మనకి. సూర్య చంద్ర గ్రహణాలు ఎవిడెన్స్ మనకి. సంప్రోక్షణ చేయాలి ఆ దేవదేవుడి సన్నిధిని. అలాంటి ప్రాతిపదిక మీద ఎవిడెన్స్ ఉన్నదానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎవిడెన్స్ లేని దానికి మీరు ఎందుకు సంప్రోక్షణ చేశారు? అంటే స్వామివారికి మకిలి ఎవడో అంటించాడని ఒక అబాసుపాలు చేసి ఒక స్టేట్మెంట్కి మీరు కన్ఫైన్ అయ్యారా? ఇదేనా మనం ప్రజలకు ఇవ్వాల్సిన సమాధానం? సరే, న్యాయస్థానం పరిధిలో సుబ్బారెడ్డి గారినో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారినో ధర్మారెడ్డినో పిలిచి ఎస్ మీరు చట్టరీత్యా మీ ఆయంలో జరిగిన ఈ మకిలిని చట్టపరమైన చర్యలు మీ మీద ఉంటున్నాయి అని చెప్తే ఎస్ ఓకే, ఈ టెన్యూర్లో అది చూడు అడల్ట్రేషనో లేదంటే దానికి సంబంధించిన కెమికల్స్ ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం అని చెప్పి చేయమను. ఎట్లా మీరు మ్యాసిడ్గా డెలిబరేటివ్గా ఏమని చెప్పారు? జంతు కొవ్వు కలిపేశారని. దాన్ని అసలు నాకు అర్థం కావట్లే. నేను ఇప్పుడు లక్షాలు చెప్తున్నాను. ఈ భరతఖండంలో స్వతంత్ర సమరమే సిపాయిల తిరుగుబాటుతో మొదలైంది. సిపాయిల తిరుగుబాటు కథ చదువుకోకుండా వచ్చాడా? అంటే ఏం పరం లేదా? అంటే ఇక్కడ తిరుపతిలోనే అంటే తిరుమలలోనే కాకుండా అక్కడ అయోధ్యలో కూడా లక్షల అడ్డలు పంపించాం. అక్కడ కూడా మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ రోజు అంత బాధపడిన నేలకు రాసి ఎందుకు క్షమాపణ చెప్పరు మీరు? ఫస్ట్ అక్కడితో అయిపోతుంది కదా ప్రాబ్లం, సమస్య పోతుంది కదా.
నేను మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉంటారు, కౌంటర్ అటాక్లు తిరిగి స్టార్ట్ చేయండి అట. ఏంటిది? దేనికి కౌంటర్ అటాక్ ఇవ్వాలి సార్? ఇప్పుడు తప్పు జరిగింది, ఆ తప్పు మీరు చేస్తారనేది కరెక్టే కనిపిస్తుంది. దీనికి ఏం కౌంటర్ అటాక్ ఇస్తారు వీళ్ళు? ఏం మాట్లాడతారు? అంటే మేము చేయలేదని మళ్ళీ చెప్పే ప్రయత్నమా లేకపోతే ఏంటి? ఈ కెమికల్ రంగు కలిపిన దాన్ని ఇప్పుడు ఇష్యూ చేస్తారట. అదే చెప్తుంది కోర్టు, అదే చెప్పింది కదా సార్. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అని చెప్పింది, దానికి ఏమైనా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు జంతు కొవ్వు ఉందని వీళ్ళే అన్నారు కదా. ఇది కండామినేటెడ్ గీ వాడారు అని చెప్పి మాట్లాడారు అనుకో, ఎస్ ఓకే, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆయన చెప్పారని అనుకోవాలి. ఎక్కడైతే నాణ్యమైన ఘీ వాడాలి మనం, మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్తే ఓకే, పోనీ అదే ఆ ఘీ ఏంటో మనకు తెలియదు, స్టాండర్డ్ తక్కువ ఉండొచ్చు, ఏదో అనుకోవచ్చు. ఎవడో బయాస్కి డెలిబరేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, దానికి ఆన్సర్ ఏదని అడుగుతున్నా. ఇద్దరు ఎవరు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ఈయన ఇప్పుడు మాడమంటే మౌన వ్రతాలు పెడతారు, ఇంకో వ్రతం పెడతారు ఇప్పుడు మన నెత్తికి. ఈ పవన్ కళ్యాణ్ ఏమైనా అడిగామంటే మౌన వ్రతమే. అండ్ దానితో కొంతమంది టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళు ఏంటంటే లడ్డు కల్తీ జరగలేదు కానీ దాన్ని ఘీ గురించి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు కల్తీ జరిగిందని ఇంత గోలా చేశారు, గగ్గోలో పెట్టారు. మరి ఈ రోజు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అని ఎవరు అడగట్లేదు సార్. అదే కదా చెప్పాల్సింది. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడే కాదు, ముఖ్యమంత్రి గారే ఫస్ట్ మాట్లాడింది కదా. ముఖ్యమంత్రి గారికి ఎర్రిపైకి మర్రిపై తోడైనట్టు పవన్ కళ్యాణ్ కదా, లబో అంటే దిబో అనుకుని లబో దిబో అని గొల్లెట్టుకుని వచ్చాడు కదా. పంచి ఎగ్గట్టి కింద నుంచి పైదాకా మెట్లు కడిగాడు కదా. మరి ఇప్పుడు ఎన్ని మెట్లు కడగాలి? ఒక ప్రెస్ మీట్ లేదు, వచ్చిన తర్వాత తీర్పు వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది, దీని మీద ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక వివరణ లేదు. అంటే అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువులే అని చెప్పేసి మాట్లాడారు, మరి ఈ రోజు మరి మాట్లాడాలి కదా. ఇంకా వెర్డిక్ట్ కాదమ్మా, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లో అల్టరేషన్ జరగలేదని చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే తీర్పు ఇస్తుంది కదా, మరి మాట్లాడాలి కదా. ఇంకా హైలైట్ తెలుసా, ఈ శాంపిల్స్ ఇప్పుడు ఏవైతే మళ్ళీ ల్యాబ్కి పంపించారో ఇవన్నీ తెలుగుదేశం టెన్యూర్లు, ఈ గవర్నమెంట్లో ఉన్న టెన్యూర్లవే శాంపిల్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్తే నాకు కండమ్నేషన్ అంతా ఈ గవర్నమెంట్లో జరిగింది. ఇది అంతే, ఆ లిక్కర్ది అంతే. ఏది చూసుకున్నా వీళ్ళు పక్కన వాళ్ళ మీద వేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ హయాంలో జరిగింది. లిక్కర్ స్కామ్లో హైలైట్లు తెలుసా, బేరాలు. నీకు వేలు కావాలంటే నేను డబ్బులు ఇస్తే వేలు ఇచ్చేస్తాం, ఇలాంటి బేరసారాలు నడుస్తున్నాయి. అదేంటి సార్, తప్పు చేస్తున్నప్పుడు ఇంకా తప్పు చేశారని ప్రూవ్ చేయలేకపోయినప్పుడు బేరాలు మొదలవుతాయి కదా. వాళ్ళు చెప్పే తప్పు చేశారు, వీళ్ళు ఖచ్చితంగా చేశారని అంటున్నారు కదా, అదే మాట మీద ఉండాలి కదా. దానికి ఉదాహరణగా వాళ్ళు ఏం చేస్తారు, రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమైంది మరి, రిమాండ్ ఎందుకు ఎక్స్టెండ్ చేయలేరు చెవిరెడ్డికి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం, వీళ్ళ హయాంలో జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళ హయాంలో ఉన్న అధికారులను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తారా సార్? ఏం తీసుకుంటారు? మేమైతే అసలు కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి మా దగ్గర నుంచి తప్పులు జరగమని చెప్తారు. తప్పు జరిగిందని చెప్పింది మీరే, కోర్టు నుంచి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తప్పు జరగలేదని ఎలా చెప్తారు సార్? అంతే, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం, మేము పవర్లో ఉన్నాం. ఈ పవర్లో ఉన్నప్పుడు మేము చెప్పింది శివగామిని రాజశాసనం. ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా ఇవన్నీ ఎందుకు సార్? మరి అదే ఇవెందుకని మరి నువ్వు నేను అనుకోవాలి, వాళ్ళు మాత్రం అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నప్పుడు ఇంకెవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. హైలైట్ ఏంటంటే పోనీ కుందేలు పట్టి 3 కాళ్ళు అంటే పోనీ 4 కాళ్ళు లేవు, అది ఒకటి కుందేలు ఒకటి కాళ్ళు లేదు అనుకోవచ్చు. అసలు కుందేలు పట్టకుండానే కుందేలు కాదు చెప్తారు వాళ్ళు, అదే అలగొప్తాను. దీనికి పరిష్కారం అంటే ఎంతసేపు 2 సంవత్సరాలు హిందువులు మనోభావాలతో ఎంత చక్కగా ఆడుకున్నారు చూడు, ఇంకా ఆడేసుకుంటారు మళ్ళీ. ఇప్పటికీ ఆడేసుకోవడానికి ఇంకా అసలు వెనకాడట్లేదు, భయపడట్లేదు, సిగ్గు కూడా పడట్లే సార్. అంటే దేవుడు అంటే భయం లేదా? ఇప్పుడు ఇక్కడ అర్థమైపోయింది, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు సార్. నేను సనాతన హిందువుని అని చెప్పుకున్న వాళ్ళకే దేవుడు అంటే భయం లేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఇదంతా ఇప్పుడు సినిమా డైలాగులు చెప్పడానికి, కన్వర్టెడ్ హిందువుల కింద నటించడానికి స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అది ఒరిజినల్గా నాస్తికులే కదా, పవన్ కళ్యాణ్ గారు నాస్తికుడు ఆయన. మీరు చిరంజీవి గారు, నాగబాబు గారు ఇలా అన్ని ఇంటర్వ్యూలు చూడండి, దే బిలీవ్ దెమ్సెల్ఫ్. చిరంజీవి గారు చెప్పింది అదే, నేను నమ్ముతాను, నా కష్టాన్ని నేను నమ్ముకుంటా, అందుకే ఈ స్థాయికి వచ్చాను అంటాడు ఆయన. ఇదంతా నాటకమే అంటారా మరి? వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం. ఎస్, ప్రజల మనోభావాలు కానీ హిందువుల మనోభావాలు కానీ ఏం లెక్కలేదు. లెక్క ఉంటే ఇలా కాదు కదా. మానవ సహజం, మానవ తప్పిదం. తప్పుని కూడా ఒప్పుకోమంటే, ఆ తప్పుని సరిదిద్దుకునే నేపథ్యంలో ఇంకో తప్పు చేస్తామంటే, తప్పులు మీద తప్పులు పేర్చుకుంటూ పోతామంటే ఏం చెప్పాలి? ఒక అబద్ధాన్ని జస్టిఫై చేయడానికి ఇంకో అబద్ధం, అలా 1000 అబద్ధాలు, 1000 అలా 1,00,000 అబద్ధాలు, అలా జీవితంతో అబద్ధాలు అయిపోయాయి. ఏమంటే 4 సార్లు మేము గెలిచాం, మేము నిజంగా సత్యవంతులం, 4 సార్లు మేము గెలుస్తామంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నట్టే కదా, అంటే మేము చెప్పిన నిజాలే కదా, అది వాళ్ళు ఇచ్చే సమాధానం. మరి ఇవన్నీ కోర్టు నుంచి, ఇప్పుడు వాళ్ళు చెప్పినవి కోర్టు నుంచి ఎంతమందికి దీని మీద అవగాహన ఉంటుందమ్మా? ఎంత నిజంగా సార్ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి నిజంగా ఇది అదే చెప్తున్నాను, నీకు ఎంతమందికి అవగాహన ఉంటుంది?
ఉన్న జర్నలిజం చదివిన వాళ్ళే కోర్టు తీర్పులు కానీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లు కానీ వాళ్ళే క్షుణ్ణంగా పరిశీలించకుండా వీళ్ళు నచ్చిన కంక్లూజన్స్లో వీళ్ళకి కన్వీనియంట్గా తీసుకున్న పదాలతో మనం ముందుకెళ్ళిపోతుంటే ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇంకంతేనా? సరే దీన్ని చూస్తూ ఉండడమే దీని పర్యవసానాలు, దీనికి యొక్క కాన్సిక్వెన్సెస్. ఇంకా రేపు పొద్దున గౌరవ సుప్రీంకోర్టు ఏమని వెరిడిక్ట్ ఇస్తుంది అసలు ఇంకా హైలైట్ చెప్పనా? సిట్టు వీళ్ళ ఆఫీసర్స్ ముందే చేతులు ఎత్తేసారు. దానికి తోడు సిబిఐ ఎంక్వైరీలో ఏమంటే సిబిఐ ఆఫీసర్స్ ముగ్గురు సిట్టోళ్ళు ఇద్దరితో కలిపేసిన కమిటీ కూడా చేతులు ఎత్తేసింది. కానీ ఇంకెళ్ళే బీరకాయ మీద చూడాలి, కోడిగుడ్డు మీదను మైసూర్ పాక్లోను మైసూర్ ఎక్కడుందని ఎత్తుక్కుంటుంటే ఎవడేట్ చేయగలరు? మైసూర్ పాక్లో మైసూర్ ఎక్కడుందని ఎత్తుకుతున్న వాళ్ళకి అరే మైసూర్ అనేది ఊర్రా అని చెప్పినా నో, మైసూర్ పాక కాదా అన్న దగ్గర ఫస్ట్ 3 వర్డ్స్ ఏంటి? మైసూర్. ఇది చెప్పు నాకు సమాధానం. ఇది వాళ్ళు పెట్టే డిబేట్లు. అరే అది స్వీట్ రా, మైసూర్ పాకరా, నీళ్ళటోడు నల్లటోడు నిజం చెప్పినా మైసూర్ అనగానే చూడు పరమానంద శిష్యులు కదలా చుట్టూ కూర్చున్న వాళ్ళు తప్పేల బ్యాచ్ అంతా వాళ్ళు కూడా మైసూర్ గురించి మాట్లాడదాం సార్, మనం మైసూర్ గురించే మాట్లాడదాం. అరే జంతు కొవ్వు కలిసి నెయ్యిరా అని మనం మొత్తుకుంటుంటే అది కాదని చెప్తుందిరా కోర్టు. అంటే కెమికల్, రంగు, రుచి, వాసన, 3 రోజెస్ టీ, మీ మొహాల మండ అది టీరా ఇది నెయ్యిరా అని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. అది వాళ్ళకి గొప్పతనం. దీని మీద డిబేట్లు పెడుతూనే ఉన్నారు. పెడుతూనే ఉంటారు వాళ్ళు. తెల్లారులు పెడతారు డిబేట్లు కావాలంటే, చాలా ఓపిక్గా కూడా చెప్తారు. అది సింగిల్ పాయింట్ ఎజెండా వాళ్ళది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని బదనాం చేయడం వాళ్ళ టాస్క్ 5 ఏళ్ళు. ఎంత ప్రయత్నిస్తే స్ప్రింగ్ని ఎంత అదిమితే అది వదిలితే ఎలా ఉంటుందో ఆ డిస్ప్రపోర్షనట్ బ్లో వాళ్ళకి అర్థం కావట్లే. సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్. వాళ్ళ ధైర్యం ఏంటంటేనమ్మా, నీకు ఒకటే చెప్తాను, ధైర్యం ఏంటంటే మొన్నటిదాకా ప్రోపగండా చేసింది ఏంటి? పులివెందుల రాజకీయం, పులివెందుల గోండాలు, ఇవే కదా వాళ్ళు మాట్లాడి ఇవన్నీ. కానీ మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ పులివెందులు చూసావు కదా, ఎంత టిమిడ్గా ఉన్నారో వాళ్ళు. ఇలా దండం పెట్టి మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి, ఇది వాళ్ళ ఒరిజినాలిటీ. నీకు అర్థమైందా? సో ఒరిజినాలిటీకి మొన్నటిదాకా ఏంటి, ఒక దుర్భేద్యం కానీ రాజ్యంలోకి 164 స్థానాలు వచ్చిన తర్వాత వీళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు యాక్సెస్ క్రియేట్ చేసుకుని. అంత మునుపు దాకా ఏంటి, అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు టెరిటరీస్ అని ఒక సెట్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లేని సమయంలో ఏవి కాకుండా చొరవచ్చు. ఇప్పుడు నీ రాజ్యాంగానికి బొద్దుని జగన్మోహన్ రెడ్డి గారు నాన్ లోకలా అన్న కాన్సెప్ట్ ఆల్రెడీ చేస్తాడు అనుకో, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటివన్నీ ఎవరు ఆలోచించాలి? రాంప్రసాద్ గారు ఆలోచించారా? ఒక ఐజీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తి నాన్ లోకల్ని ఇక్కడి నుంచి తరమాలి పంపించాలి అన్న కాన్సెప్ట్లు ఏమన్నా అట్రిబ్యూట్ అయ్యాయి? ఇవేవి లేనప్పుడు ఏమవుతుంది, పులివెందులో టిమిడ్గానే కనపడతారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే పులివెందుల రాజకీయాలు అని ఇంత అబాస్పాలు చేస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా అక్కడికి మీ టెన్యూర్లో అయినా ఎక్కడైనా పులివెందుల రాజకీయాలు కనబడ్డాయి అంటే లేదనే చెప్పాలి ఎవరైనా. కానీ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎలాగైనా హ్యూమిలేట్ చేయాలి, ఎలాగైనా బదనాం చేయాలని దాంట్లో సక్సెస్ అయిపోతున్నారు. ఇది ప్రజలు గ్రహించండి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది గట్టిగా మాట్లాడారు, గట్టిగా వినిపించారు. తీరా చూస్తే అది అబద్ధం. లడ్డూని గట్టిగా ఇట్లా రాగానే అట్లా చేశారు, అది అబద్ధం. నువ్వు లడ్డు విషయంలో స్పెషలైజేషన్ ఇమ్మా. లడ్డూ లిక్కర్లకి ఏంటంటే ఇతన్ని చేసిన ఒక మంచి ఏది, లడ్డూల విషయంలో స్వామివారి కైంకర్యాల కోసం గోశాలను ప్రతిష్ఠించాడు కొండ మీద. ఆ గోవుల నుంచి వచ్చే పాలు వెన్న నెయ్యితోనే స్వామివారి కైంకర్యాలు అన్నీ జరుగుతున్నాయి. అంటే అపవిత్రం అయ్యే ప్రసక్తే లేదు. ఒక హిందువుగా, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి విషయం చెప్తాను, ఒక హిందువుగా ఆయన టెన్యూర్లో ఒక రామారావు గారు అనుకుంటున్నాను, నాకు తెలిసి తిరుపతిని తీర్చిదిద్దిన మహనీయుడు ఆయన. ఆ తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను తిరుమలలో స్వామివారికి సన్నిధిలో చేయవలసిన గోశాలను కూడా నేను పెట్టలేకపోయిన బాధకి ఇతను ఆన్సర్ ఎప్పుడైతే ఇచ్చాడో మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి అగ్రవేట్ చేసేవాడు చంద్రబాబు నాయుడు గారా అంటే ప్రజలు గ్రహించగలగాలి. ప్రాబ్లంని అగ్రవేట్ చేయగలుగుతాడు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కంపారిజన్స్ ఎక్కడ వస్తాయి అన్న దగ్గర అతను చేసిన ప్రతి పని తప్పు అని చెప్పి దగ్గర లడ్డూకి తరలేపారు. ఇది ఎప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత. దీనికన్నా ముందు నువ్వు చెప్పిన ఎలక్షన్ గెలవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కానీ ఇవాళ చేస్తున్న పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టానికి 400 కోట్లు ఒక రివార్డు రూపంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కూడా ఏమీ కాకుండా వెనకాడకుండా తీసుకోవడానికి ముందు వెనకాడట్లే. ఒక పక్క మళ్ళీ వాళ్ళే చెప్తారు అబద్ధాలు. ఏం అబద్ధాలు? ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని, కానీ దానికి శాంక్చురీ చేస్తారు, రీసర్వే చేస్తూ ఉంటారు, రాళ్ళకేమో గ్రెనేడ్ పెట్టి చెక్కుతూ ఉంటారు శిల్పులు చెక్కినట్టు. చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయి ప్రవర్తిస్తున్న వాళ్ళకి అంటే
అధికారం కోసం ఏ గడ్డైనా కరవచ్చు అన్నది గతంలో వినివల్లం, కానీ అధికారం వచ్చిన తర్వాత ఇంకా గడ్డి కరిస్తే ఏమన్నది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి బూమరంగ్ అవ్వట్లేదా సార్? అయితే ఏం లాభం? బూమరంగ్ అయిన తర్వాత కూడా ఏం చేయాలన్న దగ్గర వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి తపేలా ఛానల్ త్రూగా. అదే కదా ఇప్పుడు మొత్తుకుంటుంది. మనం నువ్వు ఆద్యంతం గమనిస్తే వాళ్ళు తిరిగి కౌంటర్ అటాక్లు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కెమికల్స్ కలిసిపోయి కొత్తది అది పోయింది, జంతుకు పక్కకి వెళ్తాడు. అలా ఒక సినిమా ఉంటుంది ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో, వాడు ఐస్ కత్తి కింద వాడతాడు చూసావు, అది ఒకటి చంపడానికి వాడుతూ ఒకసారి విసురుతాడు, అది మిస్ అయింది అనుకో ఇంకో కత్తి తీస్తాడు. వాడి ఇంటెన్షన్ ఇస్ టు కిల్. అలాగే ఇక్కడ కూడా దేర్ ఇంటెన్షన్ టు కిల్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ. ఎందుకు ఈ మొనాటమీ అంటే ఏమీ చేయకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేసుకుంటూ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయి ఎలివేషన్స్తో సర్వే అయిపోవచ్చు అనుకోవచ్చు అనే చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ వెసెస్ మనం ఎలివేషన్స్ ఇచ్చుకోకూడదు, మన పని కనబడాలని పనిచేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ కంపారిజన్ ఉంది. మన పని చెప్తుంది అంటారు ఎవరన్నా కొంతమంది, మనం ఏంటనేది మన పనిలో తెలిసిపోతుంది అంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డి. కానీ పని చేయకపోయినా ఎలివేషన్స్తో పని చేస్తాడు అని ఎలివేషన్స్ ఇచ్చుకుంటే చాలనుకునే చంద్రబాబు గారు. సో అప్పుడు ఏమవుతుంది ప్రజల్లోకి? నీకు ఎప్పుడైనా సరే నేను ఒకటే గుర్తుంచుకో, అడవి దొంగ సినిమాలో రావు గోపాలరావు గారు 100 రూపాయల నోటు కావాలా 50 రూపాయల చిల్లర కావాలంటే గలగలగానే ఆ 50 రూపాయల చిల్లర కావాలంటారు అమాయకంగా. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈనాడు ఎవరు తెలుసుకోవాలి? ప్రజలే తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేయాలి. అది అంటే చూడు 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని, రాజకీయ నాయకులు అందరూ దొంగలే, వీళ్ళు ఏ పనులు చేయరు అని మాట్లాడుతుంటాం కదా మనం. కానీ దాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేసి ఇలా చేయొచ్చు రాజకీయ నాయకుడు, ఒక విద్యా వ్యవస్థను ఇలా ఎన్హాన్స్ చేయొచ్చు, పరిపాలన సులభతరం చేసి ప్రజల దగ్గరికి పాలన కబుర్లు చెప్పడం కాదు, ప్రజల దగ్గరికి సుపరిపాలన అందించడానికి సచివాలయ వ్యవస్థ త్రూగా గ్రామ స్వరాజ్యం ఎవడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కన్నా కళ్ళని ఈ విధంగా సాకారం చేయొచ్చని చూపించాడు. రైతే రాజ్యం ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రాలు కట్టి రైతులకు ఇచ్చే సలహాలతో వీళ్ళు ఎంత ఎన్హాన్స్ చేసుకున్నారో ఒకసారి చూడమను, అగ్రికల్చర్ కంపారిజన్స్ చేయమని ఒకసారి. అలా మీరు ఏ సెక్టర్ని తీసుకో, మనం వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తాం అని అబద్ధాలు చెప్పడం కాదు, సంపద సృష్టించడానికి వాణిజ్యాన్ని ఎలా పెంపొందించాలన్న దానికి పోర్టులు కట్టి చూపించండి. అలాగే ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో మత్స్య సంపద మీదే ఎక్కువగా ఆధారపడిన ఒక మత్స్యకారులకి శాశ్వత పరిష్కారం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దేనికి చదువుకుంటావు, నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుందనే కదా. అలా చదువుకున్న వాళ్ళు, కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారాలు ఇచ్చుకోవడం వాడే ప్రభుత్వ అధినేత. ఇవి మాట్లాడమంటే ఇది ఇన్ని టెన్యూర్లో 43 సంవత్సరాల లెగసీ కలిగిన ఆ పార్టీ కానీ, అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు కానీ, లేదా 4 టర్ములు ముఖ్యమంత్రి చేసిన దగ్గర ఇలాంటి సొల్యూషన్ ప్రాస్పెక్ట్స్ పిల్లలకి చదువులు చెప్పే విషయంలో దేంట్లో రాలేదు. ఒక క్యాపిటలిస్ట్ భావజాలంతో ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు తేడానుకున్న శ్రద్ధ ఆయనకి, నా దగ్గర ఉన్న మన ఆంధ్ర యూనివర్సిటీనో, నా దగ్గర ఉన్న ఒక నాగార్జున యూనివర్సిటీ ఇలాంటి వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, విద్యా వ్యవస్థను ఎలా ఎన్హాన్స్ చేయాలన్న దగ్గర ఆయన టెన్యూర్లో సొల్యూషన్స్ లేవు. బట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ హి హస్ మేడ్ ఎ సొల్యూషన్. పీపీపీ పద్ధతి తీసుకొచ్చారు కదా ప్రజల ఆరోగ్యం, మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరంగా. అదే చెప్తున్నాను, ప్రజలకి ఆరోగ్యం, ప్రజలకి ప్రధానికి ఆయన ఎన్డీఏ, నేను వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమన్నా వాజ్పేయి గారు అంటే ఎలా మర్చిపోవాలో చెప్పడానికి చంద్రబాబు గారు ఉదాహరణ చెప్పచ్చు. విద్యా వైద్యం తప్ప ఇంకేమీ ఫ్రీ ఇవ్వక్కర్లేదు ప్రజలకన్నా దగ్గర దేని ఫోకస్ చేశాడు? నిజంగా ఎప్పుడైనా సరే బీజేపీ లేదా నరేంద్ర మోడీ ఎందుకు ఇతను బాగా నచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే ఆన్సర్. ద ఐడియాలజీ ఆఫ్ ఒరిజినల్ బీజేపీని ఇతను అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ద ఒరిజినల్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుని స్టేట్కి పైలట్ ప్రాజెక్టుల కింద చేసి చూపిస్తున్నాడు. గాంధీ మహాత్ముడు కళ కదా కాంగ్రెస్ గురించి చెప్పేదారు, గాంధీ నెహ్రూలే అంటారు కదా. ఈ గాంధీ మహాత్ముడు కళ ఏంటి? గ్రామ స్వరాజ్యం తెచ్చి చూపించాడు ఆయన. అంచేత వాళ్ళకి మింగుడు పడట్లే కాంగ్రెస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కంటగింపు అంటే, వీళ్ళు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి ప్రజలకి అని చెప్పిన బీజేపీ ఐడియాలజీని అడాప్ట్ చేసుకుని సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో చేసి చూపించాడు. నడుస్తారా? కానీ దాన్ని చాలా వంకలు పెట్టి చూపెట్టారు కదా. మన మదర్ టంగ్, అదే చెప్తున్నాను, మాతృభాషని తొక్కేస్తారు. బీజేపీకి నేను నచ్చాలి అని చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు నీ పనితీరు దాని దగ్గర పని చేసిన వాడిని పక్క తొక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లడు ఏడుస్తూ ఉంటాడు, దేనికి ఏడుస్తూ ఉంటాడు? వాడిది ఒక పర్పస్ ఉంటుంది ఆ ఏడిచిన దానికి సొల్యూషన్ ఇవ్వకుండా చాక్లెట్ ఇస్తాం, ఏడుపు మానేస్తావా? వాడు వెళ్ళి ఆడుకోవాలని ఏడుస్తూ ఉంటాడు, ఆట మానిపించడానికి చాక్లెట్ ఇచ్చాడిని పక్కదారి పట్టిస్తున్నారు. అలా ఒక నిరంతరం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని ఓటమనే దాంతో పక్క తోసేస్తే మన
లెగసీ కంటిన్యూ అయిపోయింది అనుకో. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటీకరణ పట్ల, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనది మనం పరిరక్షించుకోవాలి. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, ఎప్పుడైనా మీ నాన్న కానీ మా నాన్న కానీ చూడు మన ఇల్లు మనం కాపాడుకోవాలరా అన్న కాన్సెప్ట్లోనే ఉంటాడు. అదే ప్రాంతీయ పార్టీ అవనొచ్చు. కానీ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే ఇంకొక జాతీయ పార్టీతో ఈళ్ళే దేహీ అని అడుక్కుంటూ ఉంటే ఒరిజినల్ ఐడియాలజీ మిస్ అయిపోయి ప్రాంత పరిరక్షణ అనేది గాలికి వదిలేస్తారు. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ తెలుగుదేశం. ఆ మహానుభావుడు అదే దేశ రాజకీయాలను శాసించే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నేను అనే పార్టీ కాదు, నా ప్రాంత పార్టీ ఇది తెలుగుదేశం, ఇది ఇలా కాపాడుతుంది అన్న దగ్గర కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐడియాలజీని చంపుకుంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఇది గ్రహించండి ప్రజలు. ఇప్పటికదే జరుగుతుంది. ఏది కనిపెట్టినా అది నేనే కనిపెట్టినా ఎందులో అయినా నా పేరే ఉండాలి అనే ఇదిలో దాన్ని బాబాక్రం అంటారు. ఇప్పుడు ఐటీ గురించి మాట్లాడినా, ఫోన్ల గురించి మాట్లాడినా, లేకపోతే బిర్యానీ గురించి మాట్లాడినా, అన్ని హలీం గురించి మాట్లాడినా, ఆఖరికి ముత్యాలు హైదరాబాద్ అన్నా ఆయనవే అంటాడు. ఏమైనా ఆయనవే అంటే ఆయనవే. సార్ ముత్యాలు అనేది అది నిజం కాలం ఎప్పటి నుంచో ఉంది సార్. ఆ టైంలో ఎవరు లేరు సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. అది చరిత్ర చదివితే అర్థమవుతుంది సార్, మనం హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఎకనామిక్స్ చదివాడు. రైట్ సార్. మొత్తానికి చూసుకున్నట్టయితే దీనికి ఒక సొల్యూషన్ లేదంటారు. అయితే సొల్యూషనే లేదు దీనికి. ఇట్లనే వీళ్ళు అబద్ధాలని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళే రోజుల్లో నిజం ఎక్కడా ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ నిజంగానే నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా మోసపడు. రైట్. నిజం నమ్ముకునేవాడికి మోసం చేసే ఉద్దేశం ఉండదు. నిజం నిలకడమే తెలుస్తుంది, దానికి ఓపిక కావాలి. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.